గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, నిర్మూలన చేస్తాడు దేవుడు. గర్విష్ఠులు ఇల్లు పెరికేస్తాడంటే వాళ్ళు నిర్మూలన చేస్తాడని అర్థం, వాళ్ళు ఉండనివ్వడని అర్థం, వాళ్ళు లేకుండా చేస్తారని అర్థం. వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ కుటుంబం అభివృద్ధి కాలేదు, గర్వంగా ఉండకూడదు. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికేస్తాడు, గర్వంగా ఉండకూడదు. కుటుంబాలుగా దెబ్బతినిపోతారు, బలహీనపరచబడతారు, పడిపోతారు. గర్వంగా ఉంటే లోకంలో పడిపోతారు, పాపంలో పడిపోతారు, సాతానుకు లోబడిపోతారు, సమస్యల్లో పడిపోతారు. ఆ కుటుంబాలు దెబ్బతినిపోతాయి, ఆ వ్యక్తులు దెబ్బతినిపోతారు, ఆ పరిచయం దెబ్బతినిపోద్ది. గర్వంగా ఎవరైతే ఉంటారో వారు కుటుంబాలు దెబ్బతినిపోతాయి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, గర్విష్ఠులు ఇల్లు యెహోవా పెరికివేయును. ఎవరిని పెరికేశాడు ఆయన అంటే మనం చూడగలుగుతారా? బైబిల్ గ్రంథం నుంచి మనం చూడగలం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1 నుంచి 30 వచ్చిన వరకు చదువుకుంటే అక్కడ కోరాహు, దాతాను, అబీరాములు మనకు కనిపిస్తారు కదా. వారు మోసే అహరోనుల మీద తిరగబడ్డారు, గర్వంతో తిరగబడ్డారు పిల్లరా. గమనించండి. ఈ సమాజంలో ప్రతి వాడును పరిశుద్ధుడే అంటున్నారు. మీతో మాకు పని లేదు అంటున్నారు. ఎవరితో? సేవకులతో. చూడండి, వాళ్ళు నడిపిస్తున్న వాళ్ళతో, వాళ్ళ నాయకులతో, ఎవరైతే వాళ్ళు నడిపిస్తున్నారో వాళ్ళతో, ఎవరైతే నాయకులుగా ఉన్నారో వాళ్ళతో, దేవుని అధికారం పొందినటువంటి వారితో, దేవుడు పిలుచుకున్నటువంటి వారితో, దేవుడు ఏర్పరుచుకున్నటువంటి వారితో, దేవుడు కోరుకున్నటువంటి వారితో, దేవుడు నియమించుకున్న వారితో వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, కోరాహు, దాతాను, అబీరాములు మీతో మాకు పని లేదు, మీతో మాకు సంబంధం లేదు. ఈ సమాజంలో ప్రతి వాడును పరిశుద్ధుడే. దేవుడు మాతో కూడా మాట్లాడతాడు. మీకు మాకు సంబంధం లేదో, మీతో మాకు సంబంధం లేదో అంటున్నారు. గర్వం కదా ఇది? నాయకుల మీద తిరగబట్టడం గర్వం కదా? ఏర్పరచబడినటువంటి వారి మీద తిరగబట్టడం గర్వం కదా? నియమించుకున్న వారి మీద తిరగబట్టడం గర్వం కదా? ఆలోచించేయండి. క్రీస్తునందు ప్రియులారా, నీ జీవితంలో కూడా ఒకవేళ గర్వంతో తిరగబడుతున్నావా? నాయకుల మీద తిరగబడుతున్నావా? నీ పై వారి మీద తిరగబడుతున్నావా? నిన్ను నడిపించే వాళ్ళ మీద తిరగబడుతున్నావా? మీతో మాకు పని లేదంటున్నావా? వాళ్ళ అధికారం కింద ఉండడం లేదా? వాళ్ళ అధికారానికి లోబట్టడం లేదా? మీతో మాకేం పని అనుకుంటున్నావా? దెబ్బతింటావు, జాగ్రత్త.